హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 8 సీజన్ స్టార్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. యూట్యూబ్లో కూడా వస్తున్నాయి కదా. దీంట్లో కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం. ఫస్ట్గా ఆదిత్య ఓం తనకి 4.5 lakh దాకా చెప్తున్నారు. నెక్స్ట్ సీరియల్ నటుడు నిఖిల్ తనకి అక్షరాల 4 లక్షలు ఇస్తున్నట్టు సమాచారము. నెక్స్ట్ ఇంకొకరు ఎవరంటే గ్లామర్ క్వీన్ విష్ణు, తన యాంకరింగ్తో అందరినీ ఆకట్టుకుంటున్న విష్ణు అక్షరాల 4 lakhs తీసుకుంటున్నట్టు సమాచారము. ఏమో బిగ్ బాస్లో కూడా మరి అందరినీ ఆకర్షిస్తుందో లేదో ఇకనే చూడాలి మనము. నెక్స్ట్ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో యాక్ట్గా చేసిన అశ్విత్ గౌడ్, తను కూడా అక్షరాల 3.5 lakhs వారానికి 3.5 lakhs తీసుకున్నట్టు సమాచారం. తనతో పాటు ప్రేరణ కూడా ముకుంద సీరియల్లో యాక్ట్గా చేసింది. తను కూడా 3.2 lakhs దాకా తీసుకుంటున్నట్టు సమాచారం అందుతుంది మనకి. నెక్స్ట్ బెజవాడ బేబక్క కూడా 2.5 lakhs దాకా వారానికి తీసుకుంటున్నట్లు సమాచారము. ఈమె యూట్యూబర్ ద్వారా జనాలందరి ముందుకి వచ్చింది. ఇందులో బిగ్ బాస్లో హౌస్లో ఎంట్రీ ఇచ్చేసింది. నెక్స్ట్ అబ్బాయి నవీన్, ఇతను ఒక డైరెక్టర్గా మనందరి ముందుకి వచ్చాడు. తను 2.3 lakhs దాకా వారానికి తీసుకుంటున్నట్లు సమాచారము. నెక్స్ట్ సోనియా ఆకుల, ఈమె 2.20 దాకా తీసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తుంది మనకి. నెక్స్ట్ నాగమణికంఠ 1.80 దాకా తీసుకుంటున్నట్లు సమాచారము. నెక్స్ట్ కిరాక్ సీత, ఈమె బేబీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. బేబీ సినిమాలో ప్రత్యేక రోల్ ప్రదర్శించింది. ఈమె 1.50 దాకా తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఆర్జే శేఖర్ భాష, నిన్నటి దాకా యూట్యూబ్లో మారిమోరిన ఆర్జే శేఖర్ భాష, ఈయన 1.40 దాకా తీసుకున్న సమాచారం. నెక్స్ట్ న్యూస్ రీడర్ కళ్యాణి, ఈమె 1.50 దాకా తీసుకుంటున్నట్టు సమాచారం. నెక్స్ట్ నైనిక, డీ జోడీతో మనందరం ముందుకు వచ్చిన నైనిక ఊపేస్తుంది డ్యాన్స్తో, ఈమె 1.90 దాకా తీసుకున్న సమాచారం. నెక్స్ట్ వరంగల్ కుర్ర యూట్యూబర్ ద్వారా అందరికీ ముందుకు వచ్చాడు. 1.10 దాకా తీసుకుంటున్న సమాచారం. నాగార్జున సార్ కూడా ఈసారి రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకున్న సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.